ప్రశాంత్ కిషోర్ అంటే పీకే ఆయన్ని అడిగితే, అయ్యా మీరు స్పాయిలర్ ఏమన్నారు, యూ విల్ ఓన్లీ బీ ఎ స్పాయిలర్ బిట్వీన్ ఎన్డీఏ బ్లాక్ అండ్ ఇండియా బ్లాక్ అండ్ ఎన్డీఏ. సో ఎన్డీఏ ఇండియా ఈ రెండు కూటములని స్పాయిల్ చేసేటటువంటి పనే తప్ప నువ్వు సాధించేది ఏమిటి అని ఒక ప్రశ్న ఆయన ఇంటర్వ్యూలో అడిగితే ఆయన చెప్పినటువంటి అనేది స్ట్రాటజిస్ట్ కదా, వ్యూహకర్త కదా. సో ఆయన ఒక మాట చెప్పాడు, అయ్యా 72% ఉంది వాళ్ళ ఓటు శాతం. ఎవరిది? ఇండియా కూటమి అలాగే ఎన్డీఏ కూటమి రెండు కలిపితే వాళ్ళు సాధించింది లాస్ట్ ఎలక్షన్స్లో 72%. అంటే ఇతరులు సాధించింది ఒక 28% ఉంది కదా. దాన్ని మీరు గుర్తుపెట్టుకోరే. ఆ 28% అలా ఉంచుదాం. ఆ 28%ని నేను ఆక్యుపై చేద్దాం, లేదా నేను చేజిక్కించుకుంటాను అనుకుందాం. ఇంకా నేను డెంట్ పెడతాను ఇండియా కూటమికి, అటు ఎన్డీఏ కూటమికి కూడా నా దెబ్బ పడుతుంది. ఏ మేరకు పడుతుంది? 5%, 8%, 10%. సో ఆ మేరకు ఎన్డీఏకి పడుతుంది, కొద్దిగా అటు ఇటుగా ఇండియా కూటమికి కూడా పడుతుంది. సో ఆ శాతాన్ని కూడా కలుపుకుంటే నాకు 40% వచ్చి తీరుతుంది. మీరు వారికి నష్టమా వీళ్ళకి లాభమా అని ఆలోచిస్తున్నారు తప్ప, లాభపడేది నేను, జెండా ఎగరేసేది నేను, కుర్చీ మీద కూర్చునేది నేను, కాచుకొని చూడండి అని చెప్పి ఆయన స్ట్రాటజిస్ట్గా ఆయన చెప్తున్నటువంటి లెక్క ఇది.